లెంటడేస్ శిలువ ధ్యానములు. యేసుక్రీస్తు పునరుద్ధానం. మహాశుక్రవారం రాత్రి శనివారం ప్రభువు శిష్యుల హృదయాలు, ఆయనను ప్రేమించిన స్త్రీల మనస్సులు, ఆయన మాతృమూర్తి అయిన మరియ అంతరంగం దిగులుతో నిండిపోయింది. వారు ఆశలు ఒమ్మైపోయినట్టు, వారు కనిపెట్టిన మహిమ విషాదంతమైనట్టు అనుకున్నారు. బేతనీ కుటుంబం దుఃఖంతో నిండిపోయింది. యాజకులు, ప్రధాన యాజకులు విజయం సాధించామని గర్వించారు. పిలాతు మాత్రం ఆయన తిరిగి లేస్తాడని చెప్పిన మాట విన్నాడు. దానిని నమ్మినా నమ్మకపోయినా సమాధికి మాత్రం సీలు వేయించి బంట్రోతులను కాపలా ఉంచారు. ఇది కూడా యాజకుల దుర్బోధే. అయితే ఏమైంది? ఆదివారం తెల్లవారుచుండగా ఆయనను ప్రేమించిన స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని రావటం, సమాధి రాయి దొర్లింపబడి సమాధి ఖాళీగా ఉండటం, కావలి భటులు అంతకుముందే పారిపోవటం, వారు తిరిగి వెళ్లి శిష్యులకు చెప్పటం, ఇవన్నీ సువార్తికులు వ్రాశారు. అందులోనూ ప్రభు ప్రేమించిన శిష్యుడు దీనిలో ప్రధాన పాత్రధారి. స్త్రీలు ఆ సమాధి రాయి దొర్లించి ఉండడం, యేసు దేహం సమాధిలో ఉండి అదృశ్యం కావటం వారికి గొప్ప పిడుగుపాటు అయ్యింది. అలా జరుగుతుందని వారు కలలో కూడా తలంచలేదు. అందుకే వారిలో కొంత శక్తిగల మగ్ధలేని మరియ పరిగెత్తి వచ్చి పేతురుకు, యోహానుకు చెప్పింది. స్త్రీలు చెప్పిన మాటలు పట్టణంలో విని పేతురు, యోహాన్లు సమాధి వద్దకు పరిగెత్తుకొచ్చారు. పేతురు పెద్దవాడు గనుక యువకుడైన యోహాను ముందు సమాధి వద్ద చేరి గుమ్మంలో నిలబడి చూడగా ప్రభువు దేహం లేదు. అంతలో పేతురు అతన్ని చేరుకుని అతడే లోపలికి వెళ్ళాడు. ఆయనను చుట్టిన నారబట్ట చుట్టినది చుట్టినట్టే అణిగి ఉన్నట్టు కనపడింది. అందులో చల్లి ఉన్న 100 సేర్ల సుగంధ ద్రవ్యాలు, సాంబ్రాణి మొదలైనవి క్రింద రాలలేదు. తలకు చుట్టిన రుమాలు చుట్టినది చుట్టినట్టే పడి ఉంది. ఎవరైనా యేసు దేహాన్ని దొర్లించి ఈ బట్టలు విప్పినట్టు ఏమాత్రం తోచలేదు. శిష్యులు ఆశ్చర్యంతో దిగులుతో తిరిగి వచ్చారు. మగ్ధలేని మరియ ఆలోచనలోనే ఉంది, దుఃఖిస్తుంది. ఏ తోట పనివాడైనా ఆ దేహాన్ని దాచిపెట్టి ఉంచాడని ఆమె భ్రమ. అప్పుడు పునరుద్ధానుడైన యేసు మహిమ శరీరంతో ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఈ ఉదాంతం మనం ఎలా మర్చిపోతాం? పునరుద్ధానుడైన క్రీస్తు మొదట ఒక స్త్రీకి కనబడి ఈయన మాట శిష్యులకు అందించమని వారిని గలిలయలో కలుసుకుంటారని చెప్పటం విశేషం. అప్పటికి కొందరు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇది నిజమేనా అని. ఒక కథ చాలా కాలంగా ఉంది. శిలువ మీద మనిషి చావటం చాలాసేపు పడుతుంది. 6 గంటల్లోనే యేసు మరణించి ఉండడు, మూర్ఛపోయి ఉంటాడు. ఆయనను దించి సుగంధ ద్రవ్యాలు పూసి భూమిలో రాతి గుహలో ఉంచగా ఆ చల్లని వాతావరణంలో ఆయన సేదతీరి మేల్కొన్నాడని కొందరు చెబుతారు. మరికొందరు ఆ పిమ్మట ఆయన కాశ్మీర్కి వచ్చాడని, అక్కడ చాలా కాలం బ్రతికి ముసలివాడే చనిపోయాడని, అక్కడెక్కడో ఆయన సమాధి ఉన్నదని. ఇది ఒక పుకారు. మరొక కట్టుకథ, యేసు శిష్యులే ఆయన శరీరాన్ని తీసి దాచిపెట్టి ఆయనను తిరిగి లేచాడంటున్నారని. దీనిని కూడా బైబిల్ చరిత్ర పండితులు పరీక్షించారు. ఇలాంటి మోసమే గనుక చేసి ఉంటే పేతురు, యోహాన్లు ఆయన పునరుద్ధానాన్ని అంత ధైర్యంగా ప్రకటించగలరా? ఈస్టరు అని మనం అంటున్న ఆదివారమే ఆయన మేడగదిలో వారికి అద్భుతంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ సాయంకాలమే ఎమ్మాయికి వెళుతున్న శిష్యులు ఆయనను చూశారు. వారందరూ చెప్పశక్యంగాని ఉత్సాహంతో, ఆనందంతో ఒకరి దగ్గరికి ఒకరు పరిగెత్తి ఆయన లేచినాడని ఎలుగెత్తి చెప్పుకున్నారు. ఆయన నిజంగా మానవుడై మనతో ఉండిన దేవుడే అని చెప్పుకున్నారు. అక్కడితో వారికి లోకమే నూతనమైపోయింది. వారు లోకాన్ని తలక్రిందులు చేశారు. పెంతెకోస్తు పండుగ నాడు పేతురు జనసమూహంలో నిలబడి కలవరి కొండ తట్టు చూపించి యూదులతో, మీరు చంపిన ఈ జీవాధిపతి క్రీస్తును దేవుడు తిరిగి లేపాడని బహిరంగంగా చెప్పాడు. అలాగే పౌలు ఆ పిమ్మట క్రీస్తు మృతుల్లో నుండి లేవకపోతే మన విశ్వాసం వ్యర్థమని చెప్పాడు. అందరికంటే చివర ఆ సంగతులు జరిగిన తర్వాత 50 ఏళ్లకు తన బోధలు చేస్తూ సువార్తను రాస్తూ ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను ఎన్ని వివరాలు రాశాడు. గలిలయ సముద్రం ఒడ్డున ఆయన కనబడి వారితో భోజనం చేసినట్టు, పేతురును తన సేవకు ప్రతిష్ఠించినట్టు, 40 రోజులు వారితో సహవాసం చేసినట్టు, వారికే కాకుండా గలిలయలో 500 మందికి ఆయన కనపడినట్టు, వారిలో కొందరు ఇంకా జీవించి ఉన్నట్టు ఈ సంగతులు జరిగిన 50 సంవత్సరాల తర్వాత యోహాను రాస్తున్నాడు.
ప్రార్థన. కలువరి శిలువలో మా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మా కొరకు 3వ దినాన తిరిగి పునరుద్ధానుడై లేచిన మా ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాను. పునరుద్ధానుడై మమ్మల్ని తిరిగి లేపడానికి సమర్థుడై ఉన్నావు. ఆమెన్.